సుమారు మా పెళ్ళై 21 ఏళ్ళు. మా అమ్మను అలా ఒక్కసారి బయటకు భోజనానికి, సినిమాకి తీసుకెళ్ళమంది మా ఆవిడ. 19 ఏళ్ల క్రితమే భర్తను కోల్పోయిన మా అమ్మ నా పని ఒత్తిడి, నా ముగ్గురు పిల్లల వల్ల ఎక్కడికి తీసుకెళ్ళడం కుదరలేదు. ఓ రాత్రి మా అమ్మతో ఎక్కడికైనా బయటికెళ్ళి భోంచేసి ఏదైనా సినిమా చూసొద్దామన్నాను. దానికి ఆమె, "నీకేమైందిరా, ఒంట్లో బాగాలేదా?" అంది. "ఏం లేదమ్మా, నీతో అలా కాసేపు గడిపితే బాగుంటుందనుకుంటున్నాను. మనిద్దరమే వెళ్దాం" అన్నాను. ఒక్క క్షణం పాటు ఆలోచించిన అమ్మ, "అలానే వెళ్దామంది." ఓ శుక్రవారం నాడు పని పూర్తయ్యాక ఆమెను తీసుకెళ్ళడానికి కారు నడుపుకెళ్తున్నాను. నేను ఓ విధమైన ఆందోళనతో ఉన్నాను. తమ వివాహ వార్షికోత్సవానికి చివరిసారిగా కట్టుకున్న దుస్తులు ధరించి ఉంది అమ్మ. ఆమె కారులో ఎక్కుతూ, "మా అబ్బాయి ఇవాళ నేను బయటికి వెళ్తున్నాను" అని చెప్తే నా స్నేహితురాలు ఎంతో సంతోషించిందని, మనం కలిసే వరకు వాళ్ళు ఉండకుండా వెళ్ళిపోయారు అంది. మేము రెస్టారెంట్లో కూర్చొని నేను మెనూ చదవటం సగంలో ఉండగానే అమ్మ నా వంకు తదేకంగా చూస్తూ ఉండటాన్ని గమనించాను. అమ్మ పెదాల మీద పాత జ్ఞాపకాల తాలూకా ఓ చిరునవ్వు కనిపించింది. "నీ చిన్నప్పుడు మెనూ నేనే చదివేదాన్ని" అంది. "అవునమ్మా, నువ్విప్పుడు విశ్రాంతి తీసుకో, ఆ పని నన్ను చేయనీవు" అన్నాను భోజనం చేస్తూ. పెద్ద పెద్ద విషయాలేమీ కాకపోయినా మేము ఏదో పిచ్చాపాటిగా ఇటీవల మా జీవితాల్లో చోటు చేసుకున్న విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా సినిమా వేళ కాస్త దాటిపోయింది. అమ్మను ఇంటి వద్ద దిగబెట్టేటప్పుడు ఆమె, "మనం మళ్ళీ బయటకు వెళ్దాం, అయితే ఒక షరతు." నా ఆహ్వానం మేరకు మాత్రమే సుమ అంది. "సరే, అలాగే" అన్నాను నేను. ఆ తర్వాత కొన్నాళ్ళకు మా అమ్మ చనిపోయింది. అది ఎంత హఠాత్తుగా జరిగిందంటే ఆమె కోసం నేనేమీ చేయలేకపోయాను. కొన్నాళ్ళ తర్వాత ఓ కవరు నాకు చేరింది. దానిలో నేను అమ్మ కలిసి భోజనం చేసిన రెస్టారెంట్ వారి రసీదు కాపీ ఉంది. దానితో పాటు ఒక చీటీలో, "నేను బ్రతికి ఉంటానో ఉండనో నమ్మకం లేక ఈ బిల్లు నేను ముందుగానే చెల్లించాను. కానీ 2 భోజనాలకు చెల్లించాను. ఒకటి నీకు, మరొకటి నీ భార్యకి. ఆ రాత్రి నేను అనుభవించింది నీకెన్నటికీ అర్థం కాదు. నీవంటే నాకు ఇష్టం రా కన్నా" అని ఉంది. మనం ప్రేమించే వారికి నేను నిన్ను ప్రేమిస్తున్నానని సకాలంలో చెప్పడం, వారికి కేటాయించిన సమయాన్ని వారితో గడపడం ఎంత ముఖ్యమో ఆ క్షణంలో నాకు అర్థమైంది. మీ కుటుంబం కన్నా జీవితంలో మరేది ముఖ్యమైనది కాదు. వారితో గడపాల్సిన సమయాన్ని వారితోనే గడపండి. ఎందువల్లంటే ఈ విషయాలు వాయిదా వేయాల్సినవి కావు.